నిర్మలక్క, అరుణోదయ నిర్మలక్క ఈ మధ్యలో క్యూన్యూస్ నుంచి ఎందుకు లెఫ్ట్ అయ్యావు అన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మా అరుణోదయ నిర్మలక్క ఇప్పటి వరకు అన్ని ఉపన్యాసాలు జరిగినాయి. ఒక పాట పాడాల్సిందిగా మనవి. ఎందుకంటే అక్క గన్ను పట్టింది, గన్ను వదిలేసి పెన్ను పట్టింది. గన్ను పట్టిన ఎక్స్పీరియన్స్ ప్రజా వాయిస్లో ఉంది, పెన్ను పట్టిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది. కానీ పాట ఎక్స్పీరియన్స్ కావాలని మేము అనుకుంటున్నాం. ఇక్కడ అక్క వెల్కమ్. ముందుగా శ్యామన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంటే ఈ అన్న బర్త్డే సందర్భంగా ఇంత మంచి మిత్రులు కూడా నాకు అంటే పరిచయం అయినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే మనం పరిచయాలు పెంచుకుంటూ పోవాలి జర్నలిజం అంటే. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒకటే నీతి, నిజాయితీ, ధర్మం అనేది ఒకటే ఉంటుందని చెప్పారు. మన ఆలోచనలో ఎలాంటి విత్తనాలు వేస్తే అవి బయటకు వస్తాయి. మన ఆలోచనలో మంచి విత్తనాలు వేసుకోవాలి. అంటే మన మెదడులో మంచి విత్తనాలు వేసుకున్నప్పుడే అవి మంచిగా బయటికి వచ్చి చెట్లు అయ్యి కాయలు కాసి పండ్లు ఇస్తాయి. అట్లనే మన జర్నలిజంలో కూడా మంచి ఆలోచనలు ఇస్తూ మన ఇందులో కూడా చాలామంది జర్నలిజం అంటే చాలా బ్యాడ్ నేమ్ కూడా ఉంది. అంటే అయింది కాదింది వేస్తూ వాళ్ళ పరువు ప్రతిష్టలు కూడా తీస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి భార్యలు పిల్లలు అందరూ ఉంటారు, రాజకీయ పొలిటికల్ లీడర్లు కూడా. ఇక్కడ ఏ ప్రభుత్వానికి సపోర్ట్ మాట్లాడట్లే నేను. కాకపోతే వాళ్ళ వెనకాల వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది. చూసి మనం అడిగేయాలి అది నిజమా కాదా. నిజమైతే నిజంగానే బయటికి తీసి బజార్లో గుంజుదాం. అట్లాంటి ఇప్పుడు నడుస్తున్నాయి, టీవీలలో చూస్తున్నాం. అందరికీ ఫ్యామిలీలు ఉంటాయి, అందరికి కుటుంబాలు ఉంటాయి, అందరికి పిల్లలు ఉంటారు. అవి చూస్తూ మనం అడిగేస్తూ ఎక్కడైతే మంచి ఆలోచనలు విత్తనాలు వేస్తామో అవి బయట తీసుకురావాలని కోరుకుంటూ అన్న సందర్భంగా నాకు అందరూ కూడా పరిచయం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా ఇప్పుడు నేను మొన్న అందశ్రీ సార్ పాట మొన్న రిలీజ్ చేయడం జరిగింది. ఆయన బతికున్నప్పుడు నాతో పాడిపించాడు ఆ పాట. రేవంత్ రెడ్డి చేతుల మీద నుండి అది రిలీజ్ చేయాలని అనుకున్నాము. దురదృష్టమైన చనిపోయినాక ఆయన సభలనే ఆ పాట రిలీజ్ చేయడం జరిగింది. పెద్ద నష్టమైన ప్రోగ్రామ్ అది. అయినా అన్న చెప్పాడు కాబట్టి అదే ఒక పల్లవి చరణం మేము ముందు. నేను పాడే పాటలన్నీ విప్లవ పాటలు, ఇక్కడ అవి పాడకూడదు కావచ్చు, విప్లవ సంబంధించిన గీతాలేనా ఎక్కువ ఉంటాయి. సార్ రాసింది పాడతాను. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు, యాడ ఉన్నాడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలేసి యుగధర్మమిది అంటూ జగమేలబోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు, కన్న బిడ్డల రోజు కన్నెర్ర చేస్తారు. అరే ముసలితనమది ముసిరి ఉసురు తీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరిచ్చి కొడతారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. శ్యామన్న 2 సంవత్సరాల నుంచి పరిచయము. అన్నతో పరిచయం నిజంగా కూడా చాలా బాగుంది. చాలా అంత ప్రేమనే ఇక్కడ కనిపించేది. అన్న మాట్లాడితే ప్రేమగానే ఉంటుంది, ఆయన వాయిస్ ఇచ్చిన ప్రేమనే ఉంటుంది. అట్లనే వాయిస్ ఇవ్వాలని కూడా అంతే స్ట్రాంగ్గా ఇస్తాడు అన్న. నిజంగా కూడా అన్నలాంటి మంచి మనుషులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటికి రావాలి, నిజంలో బతకాలని తెలియజేస్తూ అన్నకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.